హాయ్ ఆల్. మనము లాస్ట్ క్లాస్లో ప్రిపరేషన్ ఆఫ్ రెజ్యూమ్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చామండి. ఈ వీడియోలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాము. మెయిన్గా ఈ వీడియోకి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటి సార్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ రెజ్యూమ్. చాలా మ్యాండేటరీ థింగ్ అండి. స్టూడెంట్స్ కెరీర్లో కావాల్సినటువంటి బెస్ట్ థింగ్ ఇది. ఎవరైతే ఆఫ్టర్ కంప్లీటెడ్ పర్షింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆల్సో ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ కానీ, ఎవరైనా కానీ 6 మంత్స్ వరకు ఫ్రెషర్ జాబ్ని ట్రై చేయొచ్చండి. 6 మంత్స్ దాటితే కనుక మీరు కొంచెం పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవాల్సినటువంటి ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ కావాలన్నా కూడా మీరు హనీఫ్ సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ 7842712769. ఖచ్చితంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటి సార్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ రెజ్యూమ్. స్టెప్ 1 టైటిల్ ఆఫ్ రెజ్యూమ్. Step 2 student details. Step 3 objective. Step 4 student education details. Step 5 technical skills. Step 6 personal details. Step 7 declaration with date and time. ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రిపరేషన్ ఆఫ్ రెజ్యూమ్లో స్టెప్ 1 టైటిల్ ఆఫ్ రెజ్యూమ్ అన్నాం. అంటే జస్ట్ నువ్వు రెజ్యూమ్కి ఏం టైటిల్ ఇస్తున్నాం, లైక్ కరికులం వీటి అని ఇస్తుంటారు, రెజ్యూమ్ అని ఇవ్వచ్చు, పైన టైటిల్ ఇవ్వాలండి, మిడిల్లో ఇవ్వాలి, విత్ నీట్ బోల్డ్ సైజ్ 16 or 14 బోల్డ్ ఉండాలి. ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలండి. నెక్స్ట్ స్టెప్ 2 స్టూడెంట్ డీటెయిల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాండేటరీ థింగ్స్. ఫస్ట్ టైటిల్ ఆఫ్ రెజ్యూమ్ కింద మనము మ్యాండేటరీ థింగ్స్ ఇవ్వాల్సినటువంటి ఫీల్డ్ అండి ఇది. స్టూడెంట్ డీటెయిల్స్ అంటున్నాను. ఈ డీటెయిల్స్ ఏమన్నా సార్ అంటే స్టూడెంట్ నేమ్, సెల్ నెంబర్, మెయిల్ ఐడి, మోస్ట్ మ్యాండేటరీ థింగ్ అండి. ఆఫ్టర్ దట్ ప్రిపేర్ యువర్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ. స్పెషాలిటీ అంటే నేను సింపుల్గా చెప్పాలంటే నీ యొక్క స్ట్రెంగ్త్, నీ యొక్క సమ్ ఇంట్రడక్షన్ వస్తుందండి నీ గురించి, అక్కడ ఆబ్జెక్టివ్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి స్టూడెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు ఎస్ఎస్సి ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, పర్సంటేజ్, స్కూల్ నేమ్, అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, పర్సంటేజ్ అండ్ కాలేజ్ నేమ్, డిగ్రీ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, కాలేజ్ నేమ్ అండ్ పర్సంటేజ్, యూనివర్సిటీ ఆల్సో. నెక్స్ట్ అదేవిధంగా పీజీ కనుక చేస్తుంటే ఇదర్ ఎంటెక్ ఆర్ ఎంసీఏ, ఖచ్చితంగా మీరు ఎంసీఏ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాలండి. వాటినే మనం ఏమంటున్నామంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటామండి. ప్రాపర్గా ఈ 4 స్టెప్స్ 1 పేజ్లో వస్తుందండి. నెక్స్ట్ స్టెప్ 5 కూడా వస్తుంది టెక్నికల్ స్కిల్స్లో. అండ్ ఆఫ్టర్ క్రియేటింగ్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఈ టెక్నికల్ స్కిల్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. టెక్నికల్ స్కిల్స్ మనం ఏమిస్తున్నామంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్, డేటాబేస్ స్కిల్స్, ఆఫీస్ ఆటోమేషన్ టూల్ స్కిల్స్, ఐడిఈ స్కిల్స్ ఇస్తున్నానండి. ఇక్కడ చాలా మ్యాండేటరీవి. నువ్వు పెట్టేటువంటి ప్రతి కంటెంట్ కూడా నీకు తెలిసి ఉండాలి. అలాగనేసి నాకు తెలిసింది ఒకటే అని ఒక కంటెంట్ పెట్టడానికి వీలు లేదండి. మ్యాక్సిమం టూల్స్ పెట్టాలి. టెక్నికల్ స్టూడెంట్స్ కనుక అయితే ఏదర్ కంప్యూటర్ స్కిల్స్, కంప్యూటర్ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్, బీసీఏ కానీ, బీఎస్సీ కానీ, తర్వాత ఎంటెక్ కానీ, ఎంసీఏ కానీ చేసినటువంటి స్టూడెంట్స్ కానీ, ఎవరైతే బీటెక్లో కూడా కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి స్టూడెంట్స్ ఉంటారో ఎవరైనా కానీ వాళ్ళు ప్రోగ్రామింగ్ స్కిల్స్, బ్యాక్ ఎండ్ స్కిల్స్ పెట్టాలి, ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ పెడితే బాగుంటుంది. అదేవిధంగా సైమల్టేనియస్ డేటాబేస్ స్కిల్స్ పెట్టాలి, ఎస్క్యూఎల్ పెట్టాలి, ఆఫీస్ ఆటోమేషన్ టూల్, ఎంఎస్ ఆఫీస్ మనము టెస్టింగ్ పర్పస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, అక్కడ కూడా మనము ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ పెట్టాలి. నెక్స్ట్ ఐడిఈస్ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటామండి. నువ్వు సి ప్రోగ్రామింగ్ కానీ, C++ కానీ, దేవ్ C++లో చేస్తే బాగుంటుంది ఒక ఐడిఈ. కోర్ జావా కనుక అయితే ఎక్లిప్స్ ఐడిఈలో చేస్తే, ఎగ్జిక్యూషన్ చేస్తే చాలా బాగుంటుంది, అది కూడా ఒక ఐడిఈ. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేస్తామండి, అది కూడా బెస్ట్ ఐడిఈ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్. కాబట్టి ఎవరైనా కూడా ఐడిఈస్ అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎక్లిప్స్ కానీ, దేవ్ C++ కానీ, విఎస్సి కానీ, విజువల్ స్టూడియో కానీ మీరు ఐడిఈస్ కనుక సెలెక్ట్ చేయటం అంటే దాంట్లో మీకు హౌ టు ఇంపోర్ట్ ద ప్రాజెక్ట్, హౌ టు రన్ ద ప్రాజెక్ట్, హౌ టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అనేది మీకు బాగా ఐడియా ఉండాలండి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్కి వచ్చేసరికి క్లియర్ విత్ యువర్ డీటెయిల్స్ అనమాట. ఇది హెచ్ఆర్ దగ్గరికి వెళ్తుందండి. ఆఫ్టర్ కంప్లీటెడ్ యువర్ యాప్టిట్యూడ్ టెస్ట్, అదే రౌండ్ 1 అంటాము. రౌండ్ 2లో టెక్నికల్ స్కిల్స్ ఉంటుంది, రౌండ్ 3లో హెచ్ఆర్కి వెళ్ళిపోతారు.
ఆ రౌండ్ 3లో మన పర్సనల్ డీటెయిల్స్ అక్కడ డిస్కషన్ జరుగుతుందండి. ఫైనల్గా డిక్లరేషన్ విత్ డేట్ అండ్ సైన్ ఇస్తున్నామండి. ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది రెజ్యూమ్. మీరందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు, ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ మీ ఫ్రెండ్స్కి కూడా మీ యూట్యూబ్ ఛానల్ ఖాన్ డెవలపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఇన్ఫామ్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ ఫాలో అవ్వండి. కంటెంట్ సార్ చెప్తున్నటువంటి కంటెంట్ని ఫాలో అవ్వండి. మీరు అనుకునేటువంటి రీచ్కి అందరూ కూడా మీరు అనుకుంటున్నటువంటి గోల్కి అందరూ కూడా రీచ్ అవుతారు. అందరికీ ఆల్ ద బెస్ట్. మీ హనీఫ్ సార్. థ్యాంక్ యూ.